సాధారణంగా దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు పర్యటనలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేకమైన విమానాలు, కార్లతో వీరి పర్యటనలు ఉంటాయి. ఈ వాహనాలు ఎంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. అలాంటి వాటిల్లో ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ 1 విమానం. ఈ విమానం మరేదో కాదు, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం. సాధారణంగా కనిపించే ఈ విమానంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఎగిరే వైట్ హౌస్ లాంటిది. విమానంలో ఉన్న, వైట్ హౌస్లో ఉన్న ప్రెసిడెంట్కి పెద్ద తేడా ఏమీ తెలియదు. అంత ప్రత్యేకమైనది ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానం. కేవలం గాల్లో ప్రయాణించే వైట్ హౌస్ అంటే పొరపాటే. ఇది ఒక అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం కూడా. ఎన్ని అణుబాంబులు ఈ విమానం మీద వేసినా లోపల ఉన్న ప్రెసిడెంట్కి ఎలాంటి హాని ఉండదు. ఇంకా ఇలాంటి ఎన్నో రహస్యాలు, వింతలు, విశేషాలు ఈ విమానంలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి అవేంటో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది చిన్న పర్యటన అయినా, పెద్ద పర్యటన అయినా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించేది ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోనే. అమెరికాలోని దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వెళ్లాలన్నా, ప్రపంచవ్యాప్తంగా దూర దేశాలకు వెళ్లాలన్నా అమెరికా అధ్యక్షుడిని ఈ విమానమే తీసుకువెళ్తుంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అని అంటారు. అది ఏ విమానమైనా ఈ పేరుతోనే పిలుస్తారు. నిజానికి దీని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1953లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐజెన్హోవర్ విమానంలో ప్రయాణిస్తూ ఉండగా ఒక కమర్షియల్ విమానం ప్రెసిడెంట్ విమానం దగ్గరకు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 2 విమానాల పేర్లు ఒకటే. ప్రెసిడెంట్ విమానం పేరు ఎయిర్ ఫోర్స్ 8610, అలాగే కమర్షియల్ విమానం పేరు ఫ్లైట్ 8610. ఇలా 2 పేర్లు ఒకేలాగా ఉండడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కూడా కన్ఫ్యూజన్కి గురయ్యారు. దీంతో ఆ రోజు పెద్ద ప్రమాదం జరిగేది. కానీ వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అప్పటి నుండి ప్రెసిడెంట్ ప్రయాణించే విమానాలను ఎయిర్ ఫోర్స్ 1 విమానం అని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బోయింగ్ 747-200B విమానమే ఎయిర్ ఫోర్స్ 1గా పిలువబడుతుంది. ఈ మోడల్ ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు ప్రస్తుతం 2 ఉన్నాయి. ఈ విమానాలను బోయింగ్ కంపెనీ అలాగే అమెరికన్ మిలిటరీ కలిసి తయారు చేశాయి. ఈ విమానం యొక్క ఎత్తు 6 అంతస్తుల బిల్డింగ్ అంతా ఉంటుంది. అలాగే ఈ విమానం యొక్క లెంత్ 250 అడుగులు. ఇది ప్రపంచంలోని ఫేమస్ జెట్లలో ఒకటి. ఇక ఇప్పుడు ఈ అద్భుతమైన విమానం యొక్క విశేషాలు చూద్దాం. నెంబర్ 1, ఇంటీరియర్స్. విమానంలో 3 డెక్లు ఉంటాయి. ఈ డెక్లలో 4000 చదరపు అడుగుల స్పేస్ ఉంటుంది. ముందుగా పై డెక్లో కాక్పిట్ ఉంటుంది. కాక్పిట్ వెనకాలే క్రూకి లాంజ్ ఉంటుంది. దాని వెనకాలే టెలికమ్యూనికేషన్ సెంటర్ ఉంటుంది. ఈ టెలికమ్యూనికేషన్ సెంటర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడతారు. ఈ కమ్యూనికేషన్ సెంటర్ నుండి ప్రెసిడెంట్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ చేస్తారు. దేశంలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా ఇక్కడ నుండే ప్రెసిడెంట్ కమాండ్స్ ఇస్తారు. విమానం గాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాలను ఇక్కడ నుండే తెలుసుకుంటారు. వీటితో పాటు ప్రెసిడెంట్ పర్యటనకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా ఈ సెంటర్ ద్వారానే తెలుసుకుంటారు. ఇక ఆ తర్వాత సెకండ్ డెక్. ఈ సెకండ్ డెక్లోనే అసలు కథ అంతా ఉంటుంది. సెకండ్ డెక్లో స్టార్టింగ్లో ప్రెసిడెంట్ స్పేస్ ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ యొక్క పర్సనల్ రూమ్ అలాగే ఆఫీస్ ఉంటాయి. అచ్చం వైట్ హౌస్లోనే ఈ ప్రెసిడెంట్ స్పేస్ ఉంటుంది. ఇక్కడే ప్రెసిడెంట్ ఉంటారు. ఈ ప్రెసిడెంట్ క్వార్టర్స్లో కార్పెట్స్ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. కార్పెట్పై స్టార్ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ కార్పెట్ ఉన్న ప్లేస్ అంతా ప్రెసిడెంట్ పర్సనల్ ప్లేస్. ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి ప్రెసిడెంట్ గాల్లోనే గవర్నమెంట్ని రన్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక మెడికల్ ఆఫీస్ ఉంటుంది. ఈ మెడికల్ ఆఫీస్లో అన్నీ సిద్ధంగా ఉంటాయి. ప్రెసిడెంట్ బ్లడ్ గ్రూప్కి చెందిన బ్లడ్ కూడా రెడీగా ఉంటుంది. ఎలాంటి పెద్ద ఆపరేషన్స్ అయినా చేయగలిగే అన్ని ఎక్విప్మెంట్స్ రెడీగా ఉంటాయి. అంతేకాదు అత్యంత ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు. ప్రెసిడెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డాక్టర్స్ ఎప్పటికప్పుడు హెల్త్ చెక్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా ఈ డాక్టర్స్ ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఈ మెడికల్ రూమ్స్నే వెయిటింగ్ రూమ్లా కూడా వాడతారు. ప్రెసిడెంట్ని కలవడానికి వచ్చిన వారు ఇక్కడే వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఒక గ్యాలరీ ఉంటుంది. ఆ తర్వాత సీనియర్ స్టాఫ్కి సంబంధించిన క్వార్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ రూమ్ లేదా కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు ప్రయాణిస్తూ ఉండగా మీటింగ్స్ పెట్టాలన్నా ఈ రూమ్ని ప్రెసిడెంట్ వాడతారు. ఇక ఆ తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. ఇక్కడే దాదాపు 70 మంది స్టాఫ్కి క్వార్టర్స్, వర్క్ ఏరియాస్, కిచెన్స్, డైనింగ్ హాల్స్ ఉంటాయి. ఆ తర్వాత గెస్ట్ క్వార్టర్స్, సెక్యూరిటీ రూమ్, ప్రెస్ క్వార్టర్స్ ఉంటాయి. ఇక చివరిగా కింద డెక్. ఈ డెక్లో కార్గో స్పేస్ ఉంటుంది. ప్రెసిడెంట్ లగేజ్ని క్యారీ చేయడానికి, ఏదైనా ఇంపార్టెంట్ లగేజ్ని క్యారీ చేయడానికి, సెక్యూరిటీ ఐటమ్స్, మిలిటరీ ఎక్విప్మెంట్స్ని క్యారీ చేయడానికి ఈ స్పేస్ని వాడతారు. ఇక లగ్జరీ విషయానికి వస్తే ఈ విమానం మొత్తం 7 స్టార్ హోటల్ కంటే ఎక్కువ లగ్జరీగా ఉంటుంది. ఫర్నిచర్, బెడ్స్, రూమ్స్, బాత్రూమ్స్ అచ్చం వైట్ హౌస్లో ఉన్నట్టే ఉంటాయి. నెంబర్ 2, డిఫెన్స్ సిస్టమ్స్. ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు వాషింగ్టన్ డీసీలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్ బేస్లో చాలా సెక్యూర్గా ఉంటాయి. ఈ ఎయిర్ బేస్ చుట్టూ 2 లేయర్ల మిలిటరీ సెక్యూరిటీ ఉంటుంది. నిజానికి ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు భూమి మీద ఉన్నంతసేపటి కంటే గాల్లో ఉన్నప్పుడే ఎక్కువ సేఫ్గా ఉంటాయి. ఒక్కసారి ఫీల్ చేస్తే చాలు ఈ విమానం ఎక్కడ ఆగకుండా
14,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాదు ఈ ఫ్లైట్కి గాల్లో కూడా రీఫ్యూయల్ చేయొచ్చు. దీంతో ఆగకుండా ఎన్ని రోజులైనా ఈ విమానం ప్రయాణించగలదు. ఇక ఇందాక చెప్పినట్లు ఇది ఒక యుద్ధ విమానం కూడా. ఈ విమానంని మిలిటరీ ఎంతో ఖర్చు పెట్టి మాడిఫై చేసింది. ఇది ఆకాశంలో బంకర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇందులో ఎన్నో డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, గ్రౌండ్ మిసైల్స్ లేదా డ్రోన్స్ని కూడా ఈ విమానం పేల్చేయగలదు. విమానం బాడీ మొత్తాన్ని ఆర్మర్డ్ ప్లేటెడ్గా తయారు చేశారు. అంటే ఈ బాడీని అత్యంత శక్తివంతమైన మెటల్తో తయారు చేశారు. ఈ మెటల్ ఆఖరికి అనుభవం కూడా తట్టుకోగలదు. విండోస్ కూడా బాంబ్ ప్రూఫ్ మెటీరియల్స్తో తయారు చేశారు. ఈ విమానంలో ప్రతి డోర్ దగ్గర స్టైర్ కేస్ దానంతట అదే ఫ్లైట్లో నుండి బయటకు వస్తుంది. వీటితో పాటు జామర్స్ కూడా ఫ్లైట్లో ఉంటాయి. ఇవి ఎనిమి ఫ్లైట్స్ని, రేడార్స్ని జామ్ చేస్తాయి. అంతేకాదు ఈ విమానం మిసైల్స్తో దాడి కూడా చేయగలదు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఈ విమానంలో ఉన్నాయి. బట్ అవన్నీ టాప్ సీక్రెట్. ఈ సిస్టమ్స్ గురించి బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. నెంబర్ 3 సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఇందాక చెప్పినట్లు దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళాలన్నా లేదా దూర దేశాలకు వెళ్ళాలన్నా ప్రెసిడెంట్ ఇందులోనే ప్రయాణిస్తారు. అందుకే ప్రెసిడెంట్ చేసే ప్రతి ప్రయాణం ఒక మిషన్ లాంటిదే. అతి చిన్న పర్యటనకు కూడా అన్నీ ముందే ప్లాన్ చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పక్కాగా ప్లాన్ చేస్తారు. ప్లాన్ మాత్రమే కాదు, ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కూడా రెడీ చేస్తారు. గాల్లో కూడా ఈ విమానం చుట్టూ ఏ విమానం ఉండకూడదు. ప్రతి విమానం ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుండి కనీసం 6 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ప్రెసిడెంట్కి సంబంధించిన కార్లు, ఇతర వస్తువులను రవాణా చేసే విమానాలు ముందే వెళ్ళిపోతాయి, కానీ ప్రెసిడెంట్ విమానం దగ్గరలో ప్రయాణించవు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడే ఈ విమానంకి ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్గా ఉంటాయి. ఇలా ఒక్కసారి జరిగింది. 2001 సెప్టెంబర్ 11 దాడులప్పుడు ఇలా జరిగింది. ఈ విమానం ఎప్పుడు అమెరికాలోని సాధారణ ఎయిర్పోర్ట్లలో ల్యాండ్ అవ్వదు. ఈ విమానం ఎయిర్ ఫోర్స్ బేస్లలోనే ల్యాండ్ అవుతుంది. ప్రెసిడెంట్ ల్యాండ్ అవ్వబోయే ఎయిర్ బేస్ని స్పెషల్ టీమ్స్ కొన్ని రోజుల ముందే హ్యాండ్ ఓవర్ చేసుకొని ల్యాండింగ్కి అన్ని ప్రిపరేషన్స్ చేస్తారు. ఈ ఫ్లైట్ ప్రయాణించే సమయంలో మరేదైనా ఫ్లైట్ ప్రయాణిస్తూ ఉంటే వాటిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వెంటనే డైవర్ట్ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఇది దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లపై కూడా ప్రభావం చూపుతుంది. నెంబర్ 4 సీక్రెట్ క్రూ. ఈ ఎయిర్ ఫోర్స్ 1 ఫ్లైట్ని ప్రెసిడెన్షియల్ ఎయిర్ లిఫ్ట్ గ్రూపే మెయింటైన్ చేస్తుంది, అలాగే ఆపరేట్ చేస్తుంది. ఈ ప్రెసిడెన్షియల్ ఎయిర్ లిఫ్ట్ గ్రూపే పైలట్స్కి అలాగే క్రూకి ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ఫ్లైట్ కాక్పిట్లో 2 పైలట్లు, ఒక నావిగేటర్, ఒక ఇంజనీర్ ఉంటారు. ఫ్లైట్ క్రూ హాస్పిటాలిటీతో పాటు గంటల తరబడి కొన్ని ప్రత్యేక ట్రైనింగ్లు తీసుకుంటారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఏం చేయాలి అనే విషయంపై రోజులు, గంటలు తరబడి ట్రైనింగ్స్ తీసుకుంటారు. ఈ ట్రైనింగ్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ఇక పైలట్స్ విషయానికి వస్తే వీరు యుఎస్ ఎయిర్ ఫోర్స్లో ట్రైనింగ్ పొందుతారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగేలా వీరు ట్రైనింగ్ పొందుతారు. 1974లో అమెరికా అధ్యక్షుడు సిరియా పర్యటనకు వెళ్ళినప్పుడు సిరియా గవర్నమెంట్ ప్రెసిడెంట్ని వెల్కమ్ చేయడానికి 4 యుద్ధ విమానాలు పంపించింది. బట్ పైలట్స్కి ఆ విషయం తెలియదు. దీంతో పైలట్స్ ఆ విమానాలను తప్పించి స్టీప్ డైవ్ చేసి మరీ ఫ్లైట్ని ల్యాండ్ చేశారు. నెంబర్ 5 స్పీడ్ అండ్ హైట్. ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానం యొక్క టాప్ స్పీడ్ గంటకి 960 కిలోమీటర్లు. ఈ విమానం F-16 యుద్ధ విమానంతో పోటీ పడగలదు. 2001 సెప్టెంబర్ 11న F-16 యుద్ధ విమానాలు ప్రెసిడెంట్ని ఎస్కార్ట్ చేస్తున్నప్పుడు ఈ ఎయిర్ ఫోర్స్ 1తో పాటు ప్రయాణించడానికి F-16 పైలట్స్ టాప్ స్పీడ్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఇక ఆల్టిట్యూడ్ విషయానికి వస్తే ఈ విమానం 45,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. నెంబర్ 6 కాస్ట్. ఈ విమానాలు తయారు చేయడానికి యునైటెడ్ స్టేట్స్ సుమారు $4 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే మన కరెన్సీలో 25,000 కోట్ల రూపాయలు. ఇక ఈ విమానం ప్రయాణం గురించి మాట్లాడితే ఈ విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు గంటకి $2 లక్షల, అంటే మన కరెన్సీలో సుమారు 1,50,00,000. నెంబర్ 7 న్యూ ఎయిర్ ఫోర్స్ 1. ఇప్పుడున్న ఈ బోయింగ్ 747-200B విమానం 1990 నుండి సేవలు అందిస్తుంది. ఈ విమానం కొద్దిగా అవుట్డేట్ అయింది. దీంతో అమెరికా ఈ విమానంని రీప్లేస్ చేయాలని అనుకుంటుంది. కొత్తగా 2 విమానాలను అమెరికా తయారు చేయాలని అనుకుంది. త్వరలో ఇప్పుడున్న ఎయిర్ ఫోర్స్ 1 మారిపోతుంది. 2018లో అమెరికా బోయింగ్కి ఈ కాంట్రాక్ట్ని అప్పగించింది. ఈ ప్రాజెక్టులో బోయింగ్ 2 747-8 విమానాలను తయారు చేస్తుంది. దీనికోసం అమెరికా బోయింగ్ కంపెనీకి $3.9 బిలియన్ అందించింది. 2024లో ఈ విమానాలు డెలివరీ అవ్వాల్సి ఉంది, కానీ కోవిడ్ కారణంగా డెలివరీ డిలే అయింది. దీంతో ఈ విమానాలను 2020లోగా అందజేస్తామని బోయింగ్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న విమానం కంటే అత్యాధునికంగా ఈ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 ఉంటుంది. ఇంటీరియర్స్, మిలిటరీ టెక్నాలజీ ఇవన్నీ అత్యంత ఆధునికంగా ఉండేలాగా అమెరికా డిజైన్ చేసింది. ఈ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు రిటైర్ అవుతాయి. ఈ రిటైర్ అయిన విమానాలను ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తారు. ఈ ఫ్లైట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.